దొరికితే ఏమవుద్ది, మా కొలువు మాకొచ్చింది, పట్టుబడితే పోయేదేమీ లేదు, మళ్ళీ కొలువు రావడం తప్ప, దర్జాగా లంచాలు, నేరం చేస్తున్నామన్న భావన లేదు, పట్టుకుంటారన్న భయమే లేదు, పరువు పోతుందన్న ఆలోచన లేదు, ఎంతమంది పట్టుబడుతున్నా లంచాలు ఆగడం లేదు, పట్టుబడినా నష్టమేమీ లేదు, 10 ఏళ్లు సంపాదించుకున్నది బోలెడు, మళ్ళీ కొలువు రావడం పెద్ద సమస్య కాదు. కక్షతో ఇరికించారని చెప్పుకుంటాం, బయటికొచ్చి కొలువులు చేస్తున్న వారిని చూస్తున్నాం. 10 ఏళ్లలో 10 తరాలకు సరిపడా సంపాదించుకున్నాం, కొలువు కొట్లాడి తెచ్చుకుంటాం, ఎన్నటికైనా కుర్చీలో మళ్లీ కూర్చుంటాం, మీ కళ్ల ముందే దర్జా వెలగబెడతాం, అప్పుడు మరింత సంపాదిస్తాం. తెలంగాణలో అధికారుల అవినీతికి హద్దుబద్దు లేకుండా పోతుంది. మరి అన్యాయానికి తెగబడుతున్నారు. మేం లేకపోతే వ్యవస్థే లేదు, దాని మనుగడే లేదు, ప్రజలకు సేవలే అందవు, సమాజం ఆగమవుతుందన్న ధోరణి అధికారుల్లో పెరిగిపోతుంది. మమ్మల్ని అడ్డుకునేవారెవరు, అడ్డు చెప్పేవారొద్దు, మేం ఎవరికీ సమాధానం చెప్పం, మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్న అహం బాగా పెరిగిపోయింది. కారణం, తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను మరీ పెద్దది చేసి చూపించడమే ఇందుకు కారణం. తెలంగాణ ఉద్యమంలో సగటు తెలంగాణవాది ఎలాంటి లాభాపేక్ష లేకుండా పాలుపంచుకున్నారు. తాను సర్వం కోల్పోయినా సరే తెలంగాణ ఆత్మాభిమానం కోసం పనిచేశారు. కానీ ఉద్యోగులు పెండౌన్ చేసినా జీతాలు అందుకున్నారు. ఉద్యమంలో పాల్గొంటూనే జీతాలు తీసుకున్నారు. విధులకు హాజరు కాకుండా తమ పెత్తనాన్ని చూపించారు. పనులు పక్కన పెట్టారు. తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ ప్రజలకు సేవలందించేందుకు కూడా ముందుకు రాలేదు. కాకపోతే తెలంగాణ సమాజం వైపు నిలిచారన్న ఒకే ఒక్క కారణం ఉంది. ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించారే తప్ప రోడ్ల మీదకొచ్చి పెద్దగా చేసిందేమీ లేదు. కానీ ఆనాడు కేసీఆర్ వారిని నెత్తిన పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారికి విపరీతంగా జీతాలు పెంచారు. ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ పేరుతో వారికి విపరీతమైన స్వేచ్ఛనిచ్చారు. అదే తెలంగాణ సమాజం పాలిట శాపమైంది. ఏ పని చేసినా ఉద్యోగులకు అనుకూలంగా, సగటు వ్యక్తికి వ్యతిరేకంగా పరిణమించింది. దాంతో అధికారులకు బలమొచ్చినట్లయింది. ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా, సగటు వ్యక్తికి వ్యతిరేకంగా పరిణమించింది. ప్రభుత్వం తమ పక్షాన ఉందన్న భరోసా వారికి మరింత పెరిగింది. ఏం చేసినా ఆనాటి ప్రభుత్వం స్పందించకపోవడమూ జరిగింది. పైగా ఉద్యోగులను నిలదీస్తే వారి విధులకు ఆటంకం కలిగించారంటూ ప్రజల మీదే అధికారులు దౌర్జన్యం చేసే స్థితికి చేరుకుంది. ఇదంతా ప్రజలను వంచేందుకు, దోచుకునేందుకు మార్గం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు తల్లడిల్లేదాకా తెచ్చింది. పాలకుల చేతకానితనం వల్లే ఇదంతా జరిగింది. ఎక్కడ ఉద్యోగులు కేసీఆర్ను నిందిస్తారు అని ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదు. తప్పు చేస్తే సహించేది లేదు, ఏనాడు హెచ్చరించలేదు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించలేదు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేయలేదు. దాంతో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు పనిచేయడం మానేశారు. పనికి ఆహార పథకంలాగా ప్రతి పనికి ఓ రోటు ఫిక్స్ చేసుకుని ప్రజలను లూటీ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో ధరణి వచ్చింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అధికారులు మరింత ప్రజలను దోచుకునేందుకు కొత్త అవకాశం ఏర్పడింది. ఇక సంపాదనే సంపాదన. పెరిగిన జీతాలు కూడా వారి అడ్డగోలు సంపాదన కింద పల్లి బఠానీలుగా మారిపోయాయి. అసలు జీతాల గురించి ఆలోచించే స్థాయి దాటిపోయారు. అందుకే గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడినా అడిగిన నాదుడు లేడు. ఎందుకంటే వారికి జీతాలు సకాలంలో అందకపోయినా నిత్యం జేబు నిండుతుంటే చిల్లర ఖర్చు లాంటి జీతాల గురించి ఆలోచించడమే మానేశారు. ఏ ఒక్కనాడు ప్రభుత్వం సరైన సమాజానికి జీతాలు ఇవ్వడం లేదని ప్రశ్నించలేదు. ఏ అధికారినైనా రకరకాల రుణాలుంటాయి. వాటిని నెల మొదట్లోనే బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. కానీ ఏ ఒక్కనాడు ఏ ఒక్క ఉద్యోగి మేం బతకలేకపోతున్నామని చెప్పలేదు. మేం కట్టుకునే ఈఎంఐలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు. సమయానికి జీతాలు ఇవ్వకపోయినా, ఎప్పుడు వేసినా ఉద్యోగులు చప్పుడు చేయకపోవడం ప్రభుత్వానికి వెసులుబాటుగా మారింది. కానీ ప్రజలను అధికారులు దోచుకు తింటున్నారన్న సంగతి మర్చిపోయింది. ఏ శాఖ చూసినా ఇదే తంతు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, వైద్య శాఖల్లో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. ఒక రైతు తన భూమిని తన పేరు మీద పట్టా చేసుకోవాలన్నా, తన వారసుల మీదకు మార్చుకోవాలన్నా ధరణి లోపాలు సరిదిద్దే క్రమంలో అధికారులు రైతుల నుంచి లక్షలు వసూలు చేశారు. ఒక్క నెల లక్షలు దోచుకున్నారు. ఇది ఏ ఒక్క కార్యాలయంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పాస్బుక్లు కావాలంటే తహసీల్దార్కు లక్షలు ముట్టజెప్పాల్సిందే. అదేమంటే భూముల ధరలు పెరగలేదా అని ఎదురు ప్రశ్నించడం, వితండవాదం చేయడం మొదలుపెట్టారు. రైతుల భూముల ధరలు పెరిగితే అదేదో రెవెన్యూ వ్యవస్థ పుణ్యమన్నట్లు దోచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ శాఖలో నిత్య సంతర్పణలకు లెక్కే లేదు. ప్రజల రక్తం జలగల్లా తాగుతున్నారు. ఓవైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము చెల్లిస్తున్నప్పుడు అధికారులకు లంచం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ లంచం ఇవ్వకుండా పనులు జరగకపోవడం అంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడమే అవుతుంది. అసలు అధికారులు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని పనిచేయడం ఏమిటి? ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం ఏమిటి? అయినా సకాలంలో పనులు చేయకపోవడం ఏమిటి? గత 10 ఏళ్లుగా ఒకే చోట పనిచేయడం ఏమిటి? ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆస్తులు కూడబెట్టుకోవడం ఏమిటి? ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడడం ఏమిటి? అవినీతికి కొన్ని శాఖలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. ఇది వాస్తవం. అలాంటి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. అయినా దొరికితే ఏమవుద్ది అనేదాకా వచ్చిందంటే వారు ఆర్థికంగా ఎంత బలపడ్డారో అర్థం చేసుకోవచ్చు. కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేసిన ఎంతోమంది గత శాసనసభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామని టికెట్లు కావాలన్నారు. అలా కొంతమంది పోటీ కూడా చేశారు. అంతగా వారికి ఆస్తులు కూడడానికి వారు చేసిన వ్యాపారాలేమీ లేదు. కేవలం ప్రజలను పీడించి సంపాదించిన సొమ్ములే తప్ప కష్టపడిన సొమ్ము ఒక్క రూపాయి ఉండదు. అసలు పట్టుబడతామన్న భయమే లేదు. పరువు
అయిపోతుందన్న ధ్యాస లేదు. నేరం చేస్తున్నామన్న భావన అసలే లేదు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నామన్న సోయి లేదు. ప్రజలకు సేవ చేసేందుకే తామున్నామన్న కృతజ్ఞత లేదు. కేవలం ప్రజలను పీడించుకు తినేందుకు ఉన్నామనుకుంటున్నారో ఏమో కానీ పని కోసం సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే జంకుతున్నాడు. ఇక ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన వారు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు ఆరోగ్య సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వాలు ఇచ్చే నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. దుబారా చేసి చేతులు దులుపుకుంటున్నారు. వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు చిత్తశుద్ధితో చేయాల్సిన వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ వైద్యానికి ఎగనామం పెడుతున్నారు. జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇతర నిధులు మింగేస్తున్నారు. మందులు పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైద్య రంగంలో ఉన్నవారు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. వైద్యాధికారుల అవతారమెత్తి పాలక పెద్దల ఆశీస్సులతో ఏళ్ల తరబడి ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ అక్కడే ప్రైవేట్ ఆసుపత్రులను నిర్వహించుకుంటున్నారు. ప్రజాధనం 2 రకాలుగా లూటీ చేస్తున్నారు. పట్టుబడినా ఏమవుతుందన్న ధీమానే వారిలో కనిపిస్తుంది. అందుకే ఎంతమంది ఇటీవల పట్టుబడుతున్నా అవినీతి లంచావతారుల ఆగడాలు ఆగడం లేదు. లంచాలు తీసుకోవడం మానడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి అవకాశం. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తే చరిత్రలో నిలిచిపోతారు. భవిష్యత్ తరాల చేత కీర్తింపబడతారు.